వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. లెప్రసీ ఒకసారి మైకోబాక్టీరియం లెప్రే మన శరీరంలోకి ప్రవేశించాక మన రోగనిరోధక శక్తి చూపే ప్రభావాన్ని బట్టి లెప్రసీని 2 విధాలుగా విభజించారు. అవి లెప్రోమాటస్ లెప్రసీ, ట్యూబర్కులాయిడ్ లెప్రసీ. లెప్రోమాటస్ లెప్రసీ ఈ కోవకి చెందిన వారిలో స్కిన్ లీజన్స్ అధికంగా ఉంటాయి. ఈ స్కిన్ లీజన్స్లో మైకోబాక్టీరియం లెప్రే బసిల్లై ఉంటాయి. శరీరంలో లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వలన లెప్రోమాటస్ లెప్రసీ కలుగుతుంది. ట్యూబర్కులాయిడ్ లెప్రసీ ఈ కోవకు చెందిన వారిలో స్కిన్ లీజన్స్ తక్కువగా ఉంటాయి. శరీరంలో హై సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వలన ట్యూబర్కులాయిడ్ లెప్రసీ కలుగుతుంది. ఇందులో రోగనిరోధక శక్తి ప్రభావం అధికంగా ఉండడం వలన శరీరం పైన మైకోబాక్టీరియం లెప్రే ప్రభావం తక్కువగా ఉంటుంది. చర్మం పైన హైపోపిగ్మెంటెడ్ తక్కువ రంగులో మచ్చలు, ఎరిథమాటస్ ప్యాచెస్ ఎర్రని మచ్చలు ఉంటాయి.